ఇది ఇంకొకటి రామారావు గారు ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి. రైతులు తిరగబడితే దేశం మొత్తం విషయం అవుతుంది. రైతు ఉద్యమాలే వెనక్కి తీసుకుని రైతు చట్టాలే వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున. ఇది కూడా ఈ రోజు వస్తాను జయరాం గారు కోల్పోయిన రైతులు ఉన్నారు. అందులో ఇది పొలిటికల్ పంచాయతీ ఎవరు చూడరు, దేశం ఇది రైతు పోరాటంగానే చూస్తారు. చెప్పండి ఒక్క నిమిషం జయరాం గారు, ఐ కమ్ బ్యాక్. మీకు ముగ్గురు చెప్పాలి నేను ఒకటి, ఎందుకంటే నాకు నువ్వు ముగ్గురు పెట్టేసి మళ్ళీ ఈయనకెట్లా చెప్పాలి ఆయనకెట్లా ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతుంటది. ఎవరైనా టైం ఇస్తే మధ్యలో అది ఉంటుంది. ఒకటి శ్రీకాంత్ గారు సొంత నియోజకవర్గం, తన ఏది వచ్చినా మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా నియోజకవర్గంలో రావద్దని ఎవరైనా ఉన్నూరైనా సొంత నియోజకవర్గాన్ని ఎవరైనా లీడర్ కోరుకుంటారు. వీలైతే తన సొంత నియోజకవర్గానికి గ్రామానికి మంచి పని చేయాలని ఈ ప్రపంచంలో మినిమం అవగాహన రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా ఆ పని చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గానికి తప్పు చేసే ఉద్దేశం లేదు. రెండో పాయింట్, వీళ్ళతో కూకున్నప్పుడు కానీ అధికారులతో కూకున్నప్పుడు కానీ ఒక మాట చెప్పిండు, కాకి షర్ట్ వేసుకొని ఎవరు కూడా ఆ ప్రాంతాలకు పోవద్దు. ఏదున్నా అధికారులు రైతులతో మాట్లాడండి, వాళ్ళు ఒప్పుకోకపోతే నా దగ్గరికి తీసుకురండి, నేను మాట్లాడతా అని చెప్పి వాళ్ళని నొప్పించక ఒప్పించి రకరకాలుగా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఓపికతోటి దాన్ని మీరు తప్పుగా ఎట్లా అర్థం చేసుకుంటారు? దాన్ని ఆగు, మధ్యలో ఆగు, ఇక నీది అయిపోయింది, నీది అయిపోయింది సార్, మీరు ఆగండి ఇక. ఆగవా బాబు ఆగు, నువ్వు నాకు నీకు చెప్పినావు, మళ్ళీ నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు ఆగు, ఇక అయిపోయింది ఆగు. నువ్వు ఎనలిస్ట్ వా లేకపోతే పొలిటికల్ లీడర్ వా? నువ్వు ఆగిగా, నీది అయిపోయిందిగా. అరే నన్ను చెప్పని, మీరు ముగ్గురు మాట్లాడి నాది వినవా? మధ్యలో డిస్టర్బ్ చేస్తే నా టైం వేస్ట్ కదా. క్వశ్చన్లు వేస్తావు, ఛాలెంజ్ చేస్తావు. అవునా మీరు మాట్లాడుతున్నారు, ఎనలిస్ట్ లాగా మాట్లాడండి. జయరాం గారు ఆయన వర్షం ఆయన చెప్పనియండి. జయరాం గారు నేనున్నాను ఇక్కడ, నేనున్నాను. ఐ కంట్రోల్ ఒక నిమిషం. జయరాం గారు 1 సెకండ్, ఐ కమ్ బ్యాక్ టు యు. ఒక్క నిమిషం. నో మీ వర్షన్ రిసీవ్. ఒక్క నిమిషం జయరాం గారు 1 సెకండ్. జయరాం గారు 1 సెకండ్, ఆయన వర్షన్ చెప్పనండి. ఐ గివ్ యు ద టైం. మీకు సబ్మిషన్ ఉంటే నేను ఇస్తాను. ఆయన అబద్ధాలు చెప్తే ఒక్క నిమిషం ఆయన మీరు అన్న మాటలకే ఆయన చెప్పారు. ఆయన చెప్పేది అబద్ధం అయితే ఆయన ఒక్క నిమిషం ముగ్గురు మాట్లాడినరు, ఆయన అబద్ధం అయితే ప్రజలు చూస్తున్నారు. దే విల్ డిసైడ్. ఆగు మరే కంటిన్యూ. కాకి షర్ట్ వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ ప్రాంతంకు పోకుండా అధికారులు డీల్ చేయండి, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టవద్దని నా నియోజకవర్గ బిడ్డలు అని చెప్పి వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడిపించిండు. 30 సార్లు కూడా కూకోబెట్టుకొని మాట్లాడినట్టే ఎంత ఓపికతో సీఎం టైం ఇచ్చిండు ఒకసారి ఆలోచన చేయండి. దాన్ని ఏదో ఒప్పుకోవట్లేదు అది కాదు. వాళ్ళు ఏం చేసిర్రు, 7 లక్షలు అన్నదాన్ని కాదు సార్ మాకు ఇట్లా ఇవ్వండి. అరే నా సొంత నియోజకవర్గం అండి, మాకు కొట్లాడే రైట్ ఉందని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయన బిడ్డల్లాగానే ఆయన చూసుకుంటున్నారు. తండ్రి మీద పిల్లలు కొట్లాడినట్టు కొట్లాడుకుంటున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకొని వాళ్ళంతా వ్యతిరేకించారు. వినండి, అరే ఏంట్రా పిల్లల సందులంగా ఇంకొకరు జొరబడితే ఏం చేస్తాం? ఇప్పటికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బెదిరించాలనుకుంటే పోలీసుల్ని ప్రయోగించాలనుకుంటే ఉట్టికెందుకు పోతారండి? ఆడికి ఉట్టి కలెక్టర్ వాళ్ళని పంపిస్తారా? ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం నాది అయిపోయాక చెప్పు. నేను 1 మినిట్ చెప్తా, మళ్ళీ నేను మధ్యలో ఆపుతా, మళ్ళీ నువ్వు సబ్మిషన్ ఏమైనా ఉంటే చెప్పు. ఒక నిమిషం ఆగు. ఒకటి నిజంగా అధికారిని బలి పశువు చేయాలనుకున్నాడా రేవంత్ రెడ్డి అది ఇదని మాట్లాడాడు. నిజంగా అక్కడ ప్రజలతోటి మాకు గొడవలు ఉండి డిస్టర్బెన్స్ ఉంటే 1000 మంది పోలీసు వాళ్ళని దింపొచ్చు, మొత్తం ఎక్కడికక్కడ బందోబస్తు చేయొచ్చు. కానీ ఆఫీసర్లను ఎందుకు పంపించిండు? కాకి షర్ట్ ఆ గ్రామంకు పోవద్దు. గ్రామాల్లో కాకి షర్ట్లు పోతే కొద్దిగా రూడ్గా బిహేవ్ చేస్తారు, పబ్లిక్ ఇబ్బంది పడతారు, రైతులతోటి మంచిగా మాట్లాడండి ఆఫీసర్లని. అందులో సౌమ్యంగా ఉన్నటువంటి ఆఫీసర్లు ఇద్దరు కూడా చాలా నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్లు. కలెక్టర్ కావచ్చు, ఈ వెంకటరెడ్డి కడా ఆఫీసర్ కావచ్చు, చాలా సౌమ్యంగా ఉండి మామూలు వ్యక్తితోటి కూడా గౌరవంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేటటువంటి విభేదం లేకుండా చాలా సౌమ్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. అక్కడ దాడి జరుగుద్దని ముందే తెలిసి లేకపోతే వాళ్ళని బలిపో ఇవన్నీ ఏందండి? అన్ని పిచ్చి మాటలు కాకపోతే ఇవన్నీ కరెక్ట్ కాదు.
ఒకటి ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు కూడా ఒక మాట చెప్పిండ్రు మా బీజేపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టిర్రు ఆడ బీజేపీ అదేం లేదు తప్పు చేసిన వాడు ఎవడైనా చట్టబద్ధంగా శిక్షకు అర్హుడు అక్కడ వీళ్ళ వాళ్ళ ఏళ్ళు కాదు అక్కడ ఉన్న వీడియో రికార్డింగ్స్ అక్కడ ఒక మాట వినండి పోలేపల్లికి సంబంధించినటువంటి ఒక దళిత యువకుడు వాంగ్మూలం మీటింగులు జరిగితే ప్రజల పల్స్ ఏంది రైతుల పల్స్ ఏందో తెలుస్తుంది తెలిసింది కాబట్టి తెలిసిన తర్వాత ఎందుకు సెక్యూరిటీ లేకుండా ఎందుకు పంపించారు తెలిసిన తర్వాత కూడా అక్కడ అంత క్లియర్ ఉన్న కాడ సెక్యూరిటీ తోటి ఏం పోవాలి ప్రతిపక్షాన్ని అంచనా వేయడంలో విఫలమైంది. వ్యాలిడ్ పాయింట్ వింటాలే పోలేపల్లికి చెందిన ఒక దళిత యువకుడు వాంగ్మూలంలో ఏం చెప్పిండంటే నరేందర్ రెడ్డి గారు ఇగో ఇది డిస్టర్బ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి పదవులు వస్తాయి మీకు అన్ని మేము చూసుకుంటాం అని చెప్పి మమ్మల్ని రెచ్చగొడితేనే మేము దాడి చేసినాం అని చెప్పి ఆ దళిత యువకుడు కూడా వాంగ్మూలం ఇచ్చిండు అదంతా కూడా దాని పేరు మీద ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ జైలు కూడా జైలు పోబోతుండు ఆ భయంతో ఇక్కడ ఉన్నటువంటి దాడిలో వాంగ్మూలంలో నరేందర్ ఉంటే నరేందర్ కేటీఆర్ పేరు చెప్తే టైం అయిపోతుంది క్లోజ్ చేయాలి దయచేసి నేను ఇప్పుడు ఐ న్యూస్ వ్యూవర్స్ కు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ఒర్రుకోవడం కాదు ఇక్కడ నేను ఏమంటున్నానంటే రైతుల గురించి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు నాలాంటి నాయకులు 100 సార్ల జైలుకు పోవడానికి రెడీ మూటలు మోసి జైలుకు పోవడానికి మీరు రెడీ అదొకటి క్లారిటీ ఇంకొకటి అంటే బహుశా ఈ పేరు వస్తుందని కాబట్టి అరెస్ట్ చేయట్లేదు ఎవరికి కేటీఆర్ వాళ్ళ దగ్గర అసలు సార్ వాంగ్మూలం ఇచ్చిరని చెప్తున్నారు కదా వాంగ్మూలం అంతా మీరు పెట్టిన టార్చర్లకు కాళ్ళు ఇరిగినాయి అంత ఘోరంగా ఉంది సార్ మీరు పెట్టిన 3rd డిగ్రీ పేరు చెప్పించారు అంతే కదా మరి ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ కు సంబంధం లేదు ఎఫ్ఐఆర్ లో పెడతారు మెడ మీద తలకాయ ఉన్న చేసే పని సార్ తర్వాత కలెక్టర్ గారు నా మీద దాడి జరగలేదని పదే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెప్పాడు అది కాంగ్రెస్ పార్టీలు గ్రహించాలి రెండవ అంశము ఇవాళ మేము ప్రజా ఉద్యమాలు చేస్తా ఈ కాంగ్రెస్ పార్టీని తలదించుతాం ఎట్లా దించుతాం ఈ లగచర్లలో కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోవాల్సిందే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందే అది సెజ్ కాదు లగచర్లలో ఖచ్చితంగా ఏది చేసినా పారిశ్రామిక రంగాన్ని తీసుకొస్తాం అక్కడ అభివృద్ధి చేస్తామని మాట్లాడుతున్నారు ఇంకోటి మీరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతాం అని చెప్పేసి బట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఒక్కటే మాట చెప్తున్నారు వీళ్ళు ముగ్గురే మిగులుతారు బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతారు ఇప్పుడు సార్ బీఆర్ఎస్ పార్టీ కథం కాలే మాకు 33 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాయి 13,000 గ్రామ కమిటీలు ఉన్నాయి ఇలా మొత్తం స్టాండ్ తీసుకుంటే అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు మేమే అందరు సర్పంచులు మేమే మీరు ఏదో మన కన్ను లొట్టలు పోయి గెలిచినట్టుంది ఇప్పుడు ఎలక్షన్ పెడితే మీరు ఏదో తెలిసిపోతుంది ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ముగ్గురు కాదు 70 లక్షల మంది సభ్యత్వంతో ఉన్నాము ఏ ఒక్కరు పోలే ఎవడో 3-4 జోకర్లు పోయిన తర్వాత ఆ బఫులు మళ్ళా వెనుకకు వచ్చేతారు వాళ్ళు లేని ఇది మహేష్ కుమార్ 100% మేము తీసుకోము వాళ్ళు ఇప్పుడు ఎవరు వచ్చినా పార్టీలో తీసుకోము ఇంకొకటి లగచర్లో జరిగేది మానవ హక్కుల ఉల్లంఘన ఇవాళ జాతీయ SC/ST కమిషన్ వచ్చింది అక్కడ పర్యటిస్తుంది ఇంకొకటి జాతీయ మహిళా కమిషన్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము ఇవాళ జరిగేది భారతదేశం మొత్తం మణిపూర్ అర్రల కంటే దీన్ని తలదించుతుంది దీన్ని తల వస్తుంది నేను ఏమంటున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తనది కల్వకుర్తి ఆయన ప్రాపర్ కొడంగల్ కాదు ఇక్కడ గెలిచిండు నువ్వు ప్రజలను ఓట్లేసినప్పుడు ప్రజలను మీరు పాలిస్తున్నప్పుడు ప్రజలకు అనుగుణంగా వర్క్ చేయాలి మీరు ఏదో మీ స్వంత నిర్ణయాలు తీసుకొని ఫార్మా కంపెనీలతోని ప్రజలకు ఇబ్బంది పెట్టదు అక్కడ ఉన్న తాండాలు బొమ్మరాజపేట కానీ లగచర్ల కానీ కొడంగల్ కానీ చాలా ఇబ్బందులు పడతాయి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి ఫార్మాని వెనుకకు తీసుకొని మీరు పరిపాలన సౌలభ్యం కోసం మీ కాన్సన్ట్రేషన్ అంతా పరిపాలన మీద పెట్టండి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అదే కానీ మీరు ఏ స్కీమ్ తీసుకొచ్చినా జనగణన తీసుకొచ్చినా హైడ్రా తీసుకొచ్చినా మూసీ తీసుకొచ్చినా రైతులను తీసుకొచ్చినా లగచర్లు తీసుకొచ్చినా ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది ప్రజలు గ్రహిస్తున్నారు వెంకటరెడ్డి గారు ఈ దాడి రైతుల మీద దాడి జరిగింది గిరిజనుల మీద దాడి జరిగిందనే ఈ రోజు దేశవ్యాప్తంగా చిత్రీకరిస్తున్నారు